10th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా మా అమ్మ అయితే కోవిడ్ నుంచి ఇది అనిపించింది నాకైతే ఈ గేముల పిచ్చి అయితే చాలా ఉంది. గేముల పిచ్చి వల్ల ఈ రోజు రిహాబ్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాను. హవలీలో ఉన్నది ఇది. ఇప్పుడు వచ్చేసి మా మామ అయితే వర్క్ చేస్తున్నాడు. ఈ లైఫ్ లో ఒక్కసారైనా ఎవరైనా సరే గేమ్ బాయ్ ఆడిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఇన్ని సంవత్సరాల నుంచి కోవిడ్ లో ఉన్నా చాలా సార్లు వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను ఈ రిహాబ్ కాంప్లెక్స్ కి. మొత్తానికి ఈ రోజు అయితే టైం వచ్చేసింది. 10 సంవత్సరాల ముందు నా దగ్గర ఏ గేమ్ బాయ్ అయితే ఉండిందో అదే గేమ్ బాయ్ ఈ రోజు మళ్ళీ మా మామ దగ్గరికి అయితే వచ్చింది. దాన్ని తీసుకోవడానికి అయితే వచ్చినాను ఈ రోజు. ఇక్కడ చూస్తే చాలా గేమ్ బాయ్లు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా వెళ్ళండి. తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి. మొత్తం సెకండ్ హ్యాండ్ కావాలంటే సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ కావాలంటే ఫస్ట్ హ్యాండ్ అన్ని ఉన్నాయి అనమాట. ఈ దగ్గర పిల్లలకు గానీ మీకు గానీ ఆడుకునేందుకు అయితే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి PSP నియో. దీంట్లో సాంగ్స్ వినొచ్చు, వీడియోస్ చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, అన్ని చేయొచ్చు అనమాట. అప్పట్లో మన దగ్గర ఫోన్ ఉండేది కాదు కాబట్టి ఇదే మన దగ్గర ఐఫోన్. అప్పట్లో నాకైతే గేమ్ బాయ్ ప్లస్ దానికి తోడు చార్జర్ కూడా ఇచ్చాను. రిహాబ్ కాంప్లెక్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ నుంచి బయటికి పోతుంటే ఈ లైట్లు చూసి అక్కడే స్టక్ అయిపోయినా. ఆ డిజైన్లు గానీ అబ్బా ఒక రేంజ్ లో అయితే ఉన్నాయి. వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వచ్చేసి సీలింగ్ లైట్లు అంటాం. అయితే ఈ PSP వచ్చేసి తక్కువ రేట్లు అయితే పడింది. ఒకవేళ మీకు కావాలంటే మటుకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనైతే అడ్రస్ ఇస్తాను. కువైట్ లో ఉన్న వాళ్ళైతే రిహాబ్ కాంప్లెక్స్ మర్చిపోవద్దు. బాయ్.